పెండింగ్ బిల్లులు ఈఆర్సీ వెంటనే ఈహెచ్ఎస్ వెంటనే పెన్షనర్ల బకాయిలు అవార్డు మన వాళ్ళు కూడా వాళ్ళకి సైడ్ ఇవ్వాలి. మళ్ళీ ఈ సంఘం ఆ సంఘం లేదు. ప్రతి కలెక్టర్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క టీజీజేఏసీ గొడవ కింద మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అన్ని సంఘాల అధ్యక్షులు కనిపించేటట్టుగా ప్రతి సంఘ అధ్యక్షులు కూడా దయచేసి ముందుకు రావాలి. ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత, ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత. జిందాబాద్ 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 పెండింగ్ బిల్స్ వెంటనే సిపిఎస్ వద్దురా, టీఆర్సీని మనకు జూన్ 2 నుంచి అన్న అమలు చేయాలనేది ఒకటి, మే 1 నుంచి మన టీజీజేఏసీ ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత. టీఆర్సీని వెంటనే మన వాళ్ళు కూడా వాళ్ళకి సైడ్ ఇవ్వాలి. మళ్ళీ ఈ సంఘం ఆ సంఘం లేదు. ప్రతి టీజీజేఏసీ పక్షాన ఈరోజు నల్ల బ్యాడ్జీలతో చేపట్టుదామన్న రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా ఇలా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మేమందరం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలం అందరం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీ ప్రింట్ మీడియా ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రికి తెలియజేసే అంశం ఏంటంటే, మేము మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వ పథకాలను చేరవేసే ఉద్యోగులం. రెండవది, మీ ప్రభుత్వం యొక్క సంక్షేమాలు మాకు కూడా అందాలని వేచి చూసే ఉద్యోగులం. మేము గత ప్రభుత్వంలో మేము ఎదుర్కొన్న చేదు అనుభవాలు, డిఎల్ పెండింగ్లో ఉండడం, పిఆర్సీ సరైన సమయంలో ప్రకటించకపోవడం, ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గాలలో ఏకీకృత సర్వీస్ లేకపోవడం వల్ల అసలు ప్రమోషన్ లేకుండానే రిటైర్మెంట్ అయ్యే దుస్థితిలో ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలున్నాయి. పెన్షనర్స్ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేక ఈరోజు మనం పేపర్లలో చూస్తున్నాం, ఎంతోమంది హాస్పిటళ్లలో చనిపోతున్న సందర్భాలున్నాయి. మరి మేము ఎవరికి మొరపెట్టుకోవాలి? గౌరవ ముఖ్యమంత్రికి ఈ సమావేశం ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఉద్యోగులు కూడా మీ ప్రభుత్వంలో ప్రజలే, వాళ్ళ సంక్షేమం కూడా మీదే కాబట్టి మాకు రావాల్సిన డిఏలు, పిఆర్సీ, ఈహెచ్ఎస్ కార్డు మొన్న ఇస్తా అన్న ఈహెచ్ఎస్ కార్డును ఇప్పటి వరకు మా కాంట్రిబ్యూషన్ ఉంది అన్నప్పటికీ కూడా ఆ విధి విధానాలు రూపొందించడంలో ఈ అలసత్వం ఏందని నేను గౌరవ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గం తరఫున నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, అయ్యా మీ దగ్గరనే విద్యాశాఖ ఉంది, ఇప్పటి వరకు సమస్య సాల్వ్ కానీ ఏకీకృత సర్వీసులను మాకు అందించి ఉపాధ్యాయ లోకానికి మీరు చిరస్థాయిగా నిలిచిపోవాలని